వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. హైదరాబాద్లోని మెహదీపట్నం జంక్షన్లో 2500 చదరపు గజాల స్థలంలో స్కై వాక్ నిర్మించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2024లో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి ఈ స్కై వాక్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతిపాదిత స్కై వాక్ మార్చి 2023లో పూర్తి కావాల్సి ఉంది, కానీ అది ఆలస్యం అవుతూ వస్తోంది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 390 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ స్కైవాక్ లో రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, బస్ బే ఏరియా, హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గుడిమల్కాపూర్ జంక్షన్ ను కవర్ చేయనున్నాయి. దాదాపు 38 కోట్ల రూపాయలతో ఈ స్కైవాక్ ను గాజు ఉక్కుతో నిర్మిస్తున్నారు. ఇది భూమి నుండి 6.15 మీటర్ల ఎత్తులో 6 యాక్సెస్ పాయింట్లతో సహా అనేక రకాల సౌకర్యాలను కలిగి ఉండనుంది. వీటికి 380 మీటర్ల వంతెనకు సస్పెన్షన్ తీగలు సపోర్టుగా ఉంటాయి. 450 మంది ప్రయాణికుల సామర్థ్యంతో మొత్తం 13 లిఫ్టులు ఉండనున్నాయి. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకమైన లిఫ్ట్ చైర్ ఏర్పాటు చేశారు. ఇక స్కైవాక్ ప్రాంతం చుట్టూరా ఆర్చ్, కేబుల్స్, వాక్వే, సొరంగాల వెంట LED స్ట్రిప్ లైట్లు నిర్మించారు.